ఫ్రెండ్స్, ఈరోజు మనం యాంకర్ ఫాస్ట్నర్స్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది 4th ఫ్లోర్. ఇక్కడే మనం యాంకర్ ఫాస్ట్నర్స్ పెట్టాలి. యాక్చువల్గా పీవీ షెడ్స్కి అయితే మనం యాంకర్ బోల్ట్స్ పెడతాం, కానీ ఇక్కడ మనం యాంకర్ బోల్ట్స్ పెట్టడానికి ఆప్షన్ లేవు, అందుకే యాంకర్ ఫాస్ట్నర్స్ పెడుతున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే యాంకర్ ఫాస్ట్నర్. యాక్చువల్గా మనం తీసుకున్నదేమో ఇది 200 mm లెంత్ అండ్ డయా ఏమో 20 డయా. మనం స్లాబ్లోకి ఒక 4 ఇంచెస్ అంటే ఒక 100 mm డ్రిల్ చేసి యాంకర్ ఫాస్ట్నర్ పెట్టి మనం తెచ్చిన కెమికల్ అండ్ పౌడర్ మిక్స్ చేసింది ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డ్రాయింగ్ ప్రకారం మొత్తం కాలమ్స్ అన్నీ మార్క్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇది మార్కింగ్ చేసిన కాలం. ఇది 4 హోల్స్ కూడా మార్క్ చేసాము. ప్లేట్ సైజ్ అని 4 హోల్స్ డ్రిల్ చేయడానికి మార్క్ చేసాము. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం డ్రిల్ చేసుకోవాలి. మనం అనుకున్న ప్రకారం ఒక 4 ఇంచెస్ అంటే 100 mm స్లాబ్ లోపలికి డ్రిల్ చేసుకోవాలి. నేను తీసుకొచ్చిన యాంకర్ ఫాస్ట్నర్ డయా ఏమో 20 డయా. మనం వేసే డ్రిల్ ఏమో 26 డయా వేస్తున్నాము. ఎందుకంటే యాంకర్ ఫాస్ట్నర్ చుట్టూరు కెమికల్ కూడా ఫిల్ చేయాలి కదా, దానికోసం మనం వేసే డ్రిల్లింగ్ ఒక 6 mm ఎక్కువ వేస్తున్నాము.
చూస్తున్నారు కదా, ఒక కాలంకి మనం డ్రిల్ చేస్తాము హోల్స్ని. ఫస్ట్ ఏం చేయాలంటే హోల్స్లో ఉన్న మొత్తం డస్ట్ పౌడర్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేదే ఒకటేమో సంచిలో ఉన్నదేమో పౌడర్, టిన్లో ఉన్నదేమో లిక్విడ్. ఒకటేసారి మొత్తం మిక్స్ చేయకుండా ఒక చిన్న డబ్బాలో పౌడర్ వేసుకుని లిక్విడ్ వేసి కలుపుకోవాలి. ఎందుకంటే ఒక 5-10 మినిట్స్లో అది హార్డ్ అయిపోద్ది. అందుకే కొంచెం కొంచెం కలుపుకొని ఫిల్ చేసుకుంటా యాంకర్ ఫాస్ట్నర్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న కప్లో పౌడర్ వేసుకున్నాము. పౌడరు తర్వాత లిక్విడ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1:5 రేషియోలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కెమికల్ మనం వేసిన డ్రిల్లో ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసిన వెంటనే యాంకర్ ఫాస్ట్నర్స్ పెట్టి ఒకసారి హ్యామర్తో గట్టిగా కొట్టుకోవాలి లోపల దిగేటట్టు. ఒక 5-10 మినిట్స్ తర్వాత అది గట్టిగా పట్టేసుకుంటుంది యాంకర్ ఫాస్ట్నర్ని. ఈ విధంగా మిగతా కాలమ్స్ అన్నిటికి కూడా మనం డ్రిల్ చేసి యాంకర్ ఫాస్ట్నర్స్ పెట్టేయాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం ఒక లైన్లో ఒక 5 కాలమ్స్ పెట్టాము. ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయిపోయినాయి, ఇటు కప్పులో టైట్ అయిపోయింది కెమికల్ కూడా. స్లాబ్లో లీక్ కూడా ఏమి ఉండదు కెమికల్ వల్ల లీక్ ఉండదు, ప్లస్ యాంకర్ ఫాస్ట్నర్ టైట్గా పట్టేసుకుంటుంది.
సో ఈ విధంగా మనం యాంకర్ ఫాస్ట్నర్ స్లాబ్స్ పైన పెట్టుకోవచ్చు.